హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వప్నలోకం. ఈ యూట్యూబ్ ఛానల్కి స్వప్నలోకం అని పేరు ఎందుకు పెట్టానో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నా పేరు స్వప్న కాబట్టి. నా ఫస్ట్ వీడియో జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఈరోజు ఉగాది కదా, ఉగాదికి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో మిగతా విషయాలు మనం వేరే పనులు చేసుకుంటూ మాట్లాడుకుందామా. అయ్యో, ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయడమే మర్చిపోయాను. దిస్ ఈజ్ మై చిట్టి పొట్టి ఫ్యామిలీ. నా 2 కూతుర్లు ఇంకా హస్బెండ్. ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అని. 2 చిన్న పిల్లలతో ఒక మదర్ ఏదైనా చెయ్యాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ యూట్యూబ్. వెంటనే మనీ వస్తాయని కాదు, ఏదో చేస్తున్నా అనే సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఆ మదర్కి ఉంటుంది కదా. అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో నా డైలీ లైఫ్, 2 పిల్లలతో అసలు ఎలా మేనేజ్ చేస్తున్నాను, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఐ విల్ అప్లోడ్ ఇన్ దిస్ ఛానల్. అండ్ ఇవన్నీ మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అండ్ ఇక్కడ ఇంకా పండగ కదా, అన్ని క్లీన్ చేసుకుంటున్నాను. మా చిన్న పాప పడుకుంది, పెద్ద పాప ఆడుకుంటుంది. ఉగాది అంటే తెలుగు వాళ్ళకి ఫస్ట్ పండగ కదా, అందుకే నేను దేవుడి ఫొటోస్ అంతా తీసేసి మంచిగా క్లీన్ చేసి కొత్త క్లాత్ వేస్తున్నాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాదిని అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ నేను ఇది క్లీన్ చేస్తుంటే మా హస్బెండ్ ఏమో మామిడాకులు కడుతున్నాడు గుమ్మానికి. ఉగాది అంటే మ్యాంగోస్, మామిడాకులు ఫస్ట్ మెయిన్ ఇదే కదా. ఇవి చూస్తేనే చాలు ఉగాది వైబ్స్ వచ్చేస్తాయి మనకి. మా చిన్న పాప పడుకుంది కాబట్టి ఇంత ప్రశాంతంగా నేను ఒక పని, మా హస్బెండ్ ఒక పని చేస్తున్నాము. లేకపోతే ఒకరు ఆమెను ఎత్తుకోవడం, ఇంకొకరు పని చేసుకోవడం చాలా లేట్. ఇక్కడ చూస్తున్నారు కదా కొత్త కుండ ఎందుకో మీకు తెలిసే అనుకుంటే, ఎందుకంటే మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా, అందుకోసమనే మేము కూడా కొత్త కుండ తీసుకొని వచ్చాం. నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఇక్కడ నేను భక్ష్యాల కోసము పప్పు ఉడకబెడుతున్నాను కుక్కర్లో. మా సైడ్ అయితే భక్ష్యాలు అంటాము, మీ సైడ్ ఏమంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. కొత్త కుండ కాబట్టి అందులో వాటర్ నింపి పెట్టాను. దాని తర్వాత దేవుడికి పూలు పెడుతున్నాను. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అబ్బా ఏంట్రా బాబు ఈమె సోది అని అనిపిస్తుండొచ్చు. ఇంట్రడక్షన్ వీడియోకి ఇంత అవసరమా అని నాకు కూడా అనిపించింది. కానీ నేను ఎలా ఉంటాను, అసలు నా వ్లాగ్స్ ఏంటి మీకు అర్థమవుతుంది కదా అని నేను ఎంత లెంతీగా చేస్తున్నాను. చూడండి ఏమవుతుంది, ఒక 5 minutes ఉంది కదా వీడియో. ఇంకా పప్పు ఉడుకుతుంది, దాంట్లో బెల్లం కూడా కలిపేశాను భక్ష్యాల కోసం అని చెప్పేసి. ఇక్కడ పిండి కలిపి పెట్టుకున్నాను ఆల్రెడీ. నేను మైదా పిండితో చేస్తున్నాను అట్ ప్రజెంట్ అయితే. కొంతమంది గోధుమ పిండితో కూడా చేస్తారు కదా. ఇంకా 6 రుచులు అంటే 6 కదా, నేను వాటికి కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. చింతపండు, బెల్లం, మిరియాలతో చేస్తున్నాను. కొంతమంది కారం కూడా వేస్తారు. అవన్నీ నేను ఇప్పుడు ఇక్కడ కుండలో వేసుకుంటున్నాము. కానీ ఈ ఉగాది పచ్చడి అందరూ ఒకేలాగా చేయరు, కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు. మేమైతే ఈ వేలో చేస్తాము. కొంతమంది ఫ్రూట్స్ చాలా వేస్తారు. నేనైతే జస్ట్ 6 వెరైటీస్ వేసాను. ఇది కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి చేస్తున్నాను. నాకు కూడా అంత పర్ఫెక్ట్గా తెలియదు ఈ ఉగాది పచ్చడి ఎలా చేస్తారని. ఈ ఉగాది పచ్చడి చేసిన తర్వాత నేను ఇక త్వరగా భక్ష్యాలు ప్రిపేర్ చేశాను. దాని తర్వాత మేము దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా మేము కూడా పచ్చడి ఎలా ఉందని టేస్ట్ చేసాము. ఫస్ట్ ఏ టేస్ట్ వచ్చినా చెప్పాలి. చేదు మామిడికాయలు పుల్లగా ఉన్నాయి. ఆ తర్వాత లంచ్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ స్పెషల్స్ ఏంటో చూడండి. మమ్మీ, ఉగాది స్పెషల్స్ ఏంటి? పూరి, భక్ష్యాలు, వైట్ అన్నము, వైట్ రైస్, ఇది మునగకాయ మామిడికాయ పప్పు. ఓకే, పప్పా సాంబారా? పప్పు, మునగకాయ మామిడికాయ పప్పు. ఓకే, ఇది ఆలుగడ్డ కర్రీ, ఆలుగడ్డ వంకాయ కర్రీ.